న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు. నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి పుట్టినరోజు ఘనంగా వేడుకలు. ఇంద్రానగర్ చవట గిరిజన కాలనీలో రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో చోళవరం గిరిబాబు చేతుల మీదుగా దుప్పట్లు పంపిణీ. కార్తీక పౌర్ణమి సందర్భంగా తిరుపతి జిల్లా కోటపట్నంలో వెలసిన శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. ఆలయంలో కార్తీక దీపాలను వెలిగించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సందర్భంగా అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహించారు. దాతల దాతృత్వంతో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం కోట పట్టణానికి చెందిన చంద్రగిరి మురళి ఆపేక్ష మునిశ్రీ ఉభయదాతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో వెంపలూరు బాబురావు, పన్నగ సాయి, శరవణన్, సుధాకర స్వామి, శ్రీరామ్ సుధాకర్, బాలు, కృష్ణయ్య, ఆలయ కమిటీ సిబ్బంది వెంకట కృష్ణయ్య, కుమార్, సుధీర్, సందీప్, కృష్ణయ్య, రామయ్య, ఆలయ పూజారి సాయి పాల్గొన్నారు. తిరుపతి జిల్లా కోట పట్టణంలో వెలసినటువంటి వరాల తల్లి, చల్లని తల్లి, అందరికీ తల్లి కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారైన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమం 2021 సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం దాతల దాతృత్వంతో చాలా చక్కగా జరుగుతుంది. వచ్చే నెల 24వ తేదీ 3 సంవత్సరాలు పూర్తి అవబోతూ ఉంది. అందువల్ల రేపు ఎల్లుండి 2024కి 24వ తేదీ ఉంది కాబట్టి ఒక నెల ముందుగానే ఆ వేడుకలు కూడా జరుపుకోవడానికి కార్తీక మాస వనభోజనాలు కూడా పెట్టడం జరుగుతూ ఉందన్నమాట. అందువల్ల వేలాదిగా భక్తులు తరలివచ్చి భవానీ శంకర స్వామికి జరగబోతున్నటువంటి పూజలు, గోపూజ, గణపతి పూజ, ఎన్నో అన్ని రకాలైనటువంటి అభిషేకాలతో జరుగుతూ 10:30 పుష్పాభిషేకం, 11 గంటలకి అన్నాభిషేకం. అసలు ఆ కార్యక్రమం చూసినా చాలు అందరూ వచ్చి తరించండి. 12 గంటలకు కార్తీక మాస వనభోజన కార్యక్రమం చాలా చక్కగా భారీ ఎత్తున జరగబోతుంది. మన కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారైన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో అందరూ విచ్చేసి ఈ కార్యక్రమానికి ప్రతి భక్తులు కూడా తోడ్పాటు అందజేసి ఈ పవిత్రమైన సేవా కార్యక్రమానికి అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఈరోజు దాతలు కోట పట్టణం చంద్రగిరి మురళీకృష్ణ గారు, అపేక్ష గారు, మునిశ్రీ వీళ్ళ యొక్క దాతృత్వంతో ఈరోజు కొన్ని వందల మంది అయ్యప్పలు కానీ భక్తులు కానీ ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా హాయిగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈనాటి దాతలు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోటమ్మ తల్లిని ప్రార్థన చేస్తున్నాం. తిరుపతి జిల్లా కోటపట్నంలో నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను మీజూరు చంద్రప్రకాష్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కోటలోని బాలసదన్లోని విద్యార్థులకు బిర్యానీ అందించారు. స్వీట్లు, పండ్లు పంచిపెట్టి నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. మా ప్రీతమ నాయకులు వినోద్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను చిన్నారుల మధ్య జరుపుకోవడం ఆనందంగా ఉందని, ఆయన మరెన్నో పుట్టినరోజులు జరుపుకుంటూ పేద ప్రజలకు అండగా ఉండాలని కోరుకుంటున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మీజూరు చంద్రప్రకాష్, నీలి గోపి, ఎర్రమతి వివేక్, డాక్టర్ మునిరాజు, ప్రకాష్, నీలేష్ పాల్గొన్నారు. పరిపాలన జాగ్రత్త పడతామా జాగ్రత్త
మా బాలసదనంలోని పిల్లలందరికీ భోజనము చాక్లెట్లు ఇది ఏర్పాటు చేసినందుకు గాను యూనిట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినందుకు గాను చంద్ర గారికి, గోపి గారికి, వివేక్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఇంద్రనగర్ చవట గిరిజన కాలనీలో రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో వెంకటేశ్వర డ్రైవింగ్ స్కూల్ వాస్ సహకారంతో పేద గిరిజనులకు సీనియర్ రోటేరియన్స్ ఎల్ఎస్సిరి గోపాలరెడ్డి, శ్రీకంఠి రామ్మోహనరావు, కార్యదర్శి చోళవరం గిరిబాబు చేతుల మీదుగా దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు నాసిన నాగులు మాట్లాడుతూ పేద ప్రజలకు రోటరీ వెస్ట్ క్లబ్ ఎల్లవేళలా అండగా ఉంటుందని, అందుకు మా క్లబ్ తరపున అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని, ప్రస్తుతం చలిగాలులు ఎక్కువగా ఉన్నందున 150 మంది పేద గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రోటేరియన్లు దువ్వూరు రవీంద్రారెడ్డి, డివి బాలసుబ్రహ్మణ్యం, ధనుంజయరెడ్డి, సనత్రెడ్డి, బాలరామిరెడ్డి, పరుచూరి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ ఆధ్వర్యంలో చవట గిరిజన కాలనీలో గిరిజన కుటుంబాలకి 110 దుప్పట్లు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి దాతగా మందిపాటి శ్రీనివాసులు వాసు గారు, శ్రీ వెంకటేశ్వర డ్రైవింగ్ స్కూల్ అధినేత, వారికి రోటరీ క్లబ్ వెస్ట్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ,
అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి రోటరీ క్లబ్ గౌరవ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ తరపున చేసే సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు నెల్లటూరు గ్రామంలోని చవట గిరిజన కాలనీలో పేదలకు దుప్పట్లు పంచేదానికి నిశ్చయించారు. మరి ఆ సందర్భంగా దాతగా మందిపాటి శ్రీనివాసులు శ్రీ వెంకటేశ్వర డ్రైవింగ్ స్కూల్ అధినేత అయినటువంటి వాసు ఆ కార్యక్రమాన్ని నేను దాతగా వ్యవహరిస్తానని చెప్పి ఈరోజు వారి ముందుకు రావటం, ఇక్కడ దాదాపు 100 మందికి పైగా దుప్పట్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ ప్రాంతం అంతా కూడా చాలా వెనకబడినటువంటి ప్రాంతం, గిరిజన కాలనీ. రాబోయేది చలికాలం కాబట్టి వాళ్ళకి ఏదైనా కొంచెం సేవ చేయాలంటే ఉపయోగపడేట్టు ఉండాలని చలికి తట్టుకునేటట్లు దుప్పట్లు పంచుదామని చెప్పిన తర్వాత ఈరోజు ఆ దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ తరపున చేపట్టడం జరిగింది. మరి ఈ సందర్భంగా దాతకి వ్యవహరించి దాదాపు 100కు పైగా 110 దుప్పట్లు ఈరోజు ఇక్కడ ఇచ్చేదానికి దాతకి వ్యవహరించినటువంటి మందిపాటి శ్రీనివాసులు గారికి, వాసు అంటే ఆయనకి వాసు అంటేనే తెలుస్తుంది అందరికీ కూడా, వాసు ఇచ్చిన దానికి ఆయనకి రోటరీ క్లబ్ తరపున గూడూరు వెస్ట్ తరపున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి కార్యక్రమానికి పెద్దల గోపాలరెడ్డి గారు కానివ్వండి, రామ్మోహన్ గారు, రవీంద్రరెడ్డి గారు, సుబ్రహ్మణ్యం గారు, మన బొమ్మిడి శ్రీనివాసులు గారు, అందరూ కూడా ఏ కార్యక్రమం చెప్పంటే కూడా ఇక్కడికి అందరికంటే ముందుగా వచ్చి కార్యక్రమాలని మరి ముందుండి నడిపిస్తూ ఉంటారు. ఆ సందర్భంగా వారందరికీ కూడా పెద్దలు అంత ఓపిక చేసుకొని ఇంతంత దూరం మారుమూల ఉండేటువంటి ఇక్కడికి వచ్చి మరి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నందుకు వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. రోటరీ క్లబ్ సభ్యులకి, అలాగే చవట గిరిజన కాలనీ ప్రజలకు అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ వాళ్ళు చేసే సేవా కార్యక్రమాల్లో ఈరోజు ఇక్కడ ఈ చవట గిరిజన కాలనీలు అందరూ కూడా రోజు కూలీ చేసుకునేవాళ్ళు కాబట్టి ఏదో ఒక సేవా కార్యక్రమం చేయాలంటే ఈ చలికి వాళ్ళకి చలికాలం అసలు ఉదయం మనకే చాలా ఇబ్బందిగా ఉంటుంది. చలి వాళ్ళకి బెడ్షీట్లు ఇవి పంచితే బాగుంటుందని దాదాపు ఒక 100 చిల్లర మందికి వాళ్ళకి అర్హులైన వాళ్ళకి అందరికీ కూడా ఈ పంచడం జరుగుతూ ఉంది. ఇదే కాదు, ఈ కాలనీయే కాదు, సభ్యులందరూ కూడా ఇంకా కొన్ని మన ఈ రాగి చెరువు కట్టు మీద ఉండే గిరిజనులకి, అలాగే గూడూరు చెరువు మీద అక్కడ మన హైవే మీద ఉండేది అక్కడ ఇంకా ఎక్కడైతే గిరిజనులు కొద్దిగా ఉంటారో, ఎందువల్లంటే వాళ్ళ అత్యంత వెనుకబడిన వాళ్ళు గిరిజనులు, వాళ్ళకి కూడా ఆ కాలనీలో కూడా దాతల ముందుకు వస్తున్నారు రోటేరియన్లు. వాళ్ళందరికీ కూడా ఈ దుప్పట్లు పంపిణీ కార్యక్రమం జరుపుతామని మరి ఈరోజు రోటరీ క్లబ్ వెస్ట్ సభ్యులు అలాగే డోనర్ వాసు కష్టపడి పనిచేసేవాడు, ఆయనకి అభినందనలు తెలియజేస్తూ ఇటువంటి దాతృత్వ కార్యక్రమాలు ఇంకా అనేకం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మన ఈ గిరిజన కాలనీలో పేదలకు దుప్పట్లు కార్యక్రమం చాలా మంచిది. ఎందువల్లంటే రాబోయే చలికాలం ఆల్రెడీ చలి స్టార్ట్ అయింది. సో అటువంటి పరిస్థితుల్లో మందాటి శ్రీనివాసులు వాసు డ్రైవింగ్ స్కూల్ అతను ముందరకి రావడం చాలా అభినందనీయం. ఇంకా వారు మంచి మంచి కార్యక్రమాలు చేయాలని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన రోటరీ క్లబ్ వారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాను. తిరుపతి జిల్లా చెల్లకూరుకు చెందిన సీనియర్ టీడీపీ నాయకులు పంది ధనంజయ గౌడ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌడ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన సందర్భంగా చెల్లకూరులోని ఆయన నివాసంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తానంకి నానాజీ, మండల పార్టీ అధ్యక్షులు ఉచ్చూరు వెంకటేశ్వర్లు రెడ్డి, సీనియర్ నాయకులు రామచంద్రారెడ్డి ధనంజయ గౌడ్కు శుభాకాంక్షలు తెలియజేసి పూలమాలలు వేసి శాల్వాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘ నాయకులు బెల్లంకొండ రాజేంద్ర, నాయకులు జానకిరామరెడ్డి, నాపూరు సుబ్బయ్య, కొట్టు సురేష్, బాలరమణయ్య, బెల్లంకొండ మల్లికార్జున, నవీన్, వెంపులూరు శ్రీనివాసులు, గూడూరు నియోజకవర్గ గౌడ్ సంఘ పెద్దలు పాల్గొన్నారు. మండల గౌడ్ సంఘ అధ్యక్షుడు పంది ధనంజయ్ గారికి రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్గా మా తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు డైరెక్టర్గా ఇచ్చి ఆయన్ని ప్రోత్సహించినందుకు మా చిలకూరు మండలంలో అందరూ చిలకూరు పంచాయతీ, చిలకూరు మండలంలో, గూడూరు మండలంలో అందరూ నాయకులు వచ్చి ఈరోజు ఆయన్ని సన్మానించడం జరిగింది. అలాగే ధనంజయ్ గారు ఇన్ని సంవత్సరాల నుంచి, నాకు తెలిసి కనీసం 30-40 సంవత్సరాల నుంచి ఏ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి
ఆయన ఎనలేని కృషి చేసి ఎక్కడ గౌడ సంఘం అందరూ ఎక్కడున్నా గౌడున్నా అందరి దగ్గరికి పోయి కారు వేసుకొని ప్రతి ఎలక్షన్కి కారు వేసుకొని ప్రతి దగ్గర తిరిగి అందరికీ చెప్పి మన తెలుగుదేశంకి వేయాలి, ఆ తెలుగుదేశంకి వేయాలని చెప్పని తెలుగుదేశం పార్టీని అంత బలపరిచి చేసిన దానికి ఈరోజు ఆయనకి డైరెక్టర్గా ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు గౌరవించిన దానికి ఆయన కృతజ్ఞతలు చెప్తూ ఈ సభని దీన్ని ఇంతవరకు విరమించుకుంటున్నాం. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సోషల్ మీడియాలో అనుచిత అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని నెల్లూరు నగరంలోని వేదాయపాల పోలీసులకి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఆయనతో పాటు జడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య, రూరల్ ఇన్ఛార్జ్ విజయ్ కుమార్ రెడ్డి, మాజీ డైరీ డెవలప్మెంట్ ఫెడరేషన్ చైర్మన్ చెల్లకూరు సుధీర్ రెడ్డి, మాజీ విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి మహమ్మద్ ఖలీల్ అహ్మద్ ఉన్నారు. రాజ్యాంగం అందరికీ ఒకటేనని వైసీపీ కార్యకర్తలపై కేసులు పెడుతున్నట్లే టీడీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియాకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద, కార్యకర్తల మీద, సానుభూతి పనుల మీద ఏ విధంగా ఈ ప్రభుత్వం దాడి చేస్తుంది అనేటువంటిది గత కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఎప్పుడెప్పుడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు తెలుగుదేశం పార్టీ మీద కొన్ని పోస్టింగ్లు పెట్టారని ఒకటి, మరొకటి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తులే వేరే ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి వాటి మీద పోస్టింగ్లు పెట్టించి దాని ద్వారా సోషల్ మీడియాకి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టాలనేటువంటి లక్ష్యంతో అనేక రోజులుగా వాళ్ళని తీసుకువెళ్ళడం, దాడి చేయడం, కొట్టడం, దూషించడం, జైళ్ళకి పంపించడం, రకరకాలైనటువంటి చిత్రహింసలకి గురి చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. అటువంటి నేపథ్యంలో ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాం. కేసులు ఇప్పటికే ఉన్నత న్యాయస్థానంలో ఉన్నాయి. ఒక పక్క హైకోర్టులో కేసులు పరిశీలనలో ఉండగానే ఈరోజు దాడులు ఉధృతమవుతున్నాయి. ఇటువంటి నేపథ్యంలో ఈరోజు మేము ఎవరైతే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు గురించి మాట్లాడటం లేదు, అధికారంలో ఉన్నప్పుడే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది వ్యక్తులు స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక రకాలైనటువంటి ఈరోజు ఈ పోస్టింగ్లు పెట్టడం జరిగింది. ఆ ఐడీలన్నీ సేకరించాం. ఆ ఐడీలు సేకరించి ఈరోజు వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో గతంలో ఎవరైతే ఈ విధంగా ఐటీడీపీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి సంస్థ, ఆయన ఆధ్వర్యంలో ఎంతోమంది మేము అధికారంలో ఉన్నప్పుడు స్వేచ్ఛగా, స్వతంత్రంగా పోస్టింగ్లు పెట్టారు. ఈరోజు పోస్టింగ్లు పెట్టినటువంటి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. అదేవిధంగా ఫేక్ పోస్టింగ్లు పెట్టి గతంలో ఏదో పెట్టారని చెప్పి ఎవరి మీదైతే మీరు కక్ష సాధింపులకు పాల్పడాలనేటువంటి ఆలోచన చేస్తున్నారో వాళ్ళందరి మీద కేసులు నమోదు చేసి ఈరోజు సోషల్ మీడియాని వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు మీరు ఇబ్బందులు గురి చేస్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారు. కాబట్టి వీటి మీద కూడా మీరు ఒకే విధమైనటువంటి చర్యలు చేపట్టండి అని చెప్పి ఈరోజు స్టేషన్ హౌస్ ఆఫీసర్ వేదాయపాలెం స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారికి, వేదాయపాలెం పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారికి నేను, నాతో పాటు జిల్లాకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి నాయకులు, కార్యకర్తలు అందరూ వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది. ఎందుకు చెప్తున్నాము అంటే ఈరోజు రాజ్యాంగం ప్రతి ఒక్కరికి సమానమైనటువంటి హక్కు ప్రసాదించింది. చంద్రబాబు నాయుడుకో, పవన్ కళ్యాణ్ గారికో ఏదో ఎక్కువనో, లేదా అధికారంలో ఉంటే ఆ పార్టీకే పొందుతారనేటువంటి ఆలోచన ఎప్పుడు లేదు. రాజ్యాంగంలో అవన్నీ పొందుపరచలేదు. రాజ్యాంగం ప్రకారం, రాజ్యాంగ విధానాల ప్రకారం, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ప్రకారం ఎవరికైనా వాక్ స్వాతంత్రం ఉంది, దాని ప్రకారం పనిచేస్తే దాన్ని ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోలేదు. ఈరోజు దాన్ని ఏదో బూచిలో చూపించి ఈరోజు మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి, అంటే మా గొంతులు నొక్కడానికి ఈ ప్రభుత్వం సూపర్ 6 అమలు చేయకపోయినా, ప్రజల్ని మొబ్బపెట్టినా, ప్రజల్ని మోసం చేస్తున్నా మీరెవరూ గళం ఎప్పకూడదు, గళం అయితే మాట్లాడకూడదు, అయితే మిమ్మల్ని లోపల వేస్తామనేటువంటి విధంగా ఈరోజు ప్రవర్తిస్తున్నారు. బహుశా నాకు తెలిసి సోషల్ మీడియాకి సంబంధించి ఇంత దారుణంగా ఏ ప్రభుత్వం కూడా పనిచేసినటువంటి పరిస్థితులు సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి, హైకోర్టు అనేక అంశాల మీద తీర్పులు ఇవ్వడం జరిగింది. వాటన్నిటినీ బేఖాతరు చేస్తూ మేము మా ఇష్టారాజ్యంగా నియంత్రిత పోకడంతో ఎమర్జెన్సీలో కానీ బ్రిటిష్ పాలనలో కూడా ఇంత దౌర్భాగ్యమైనటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితులను చూసేవాళ్ళం. అంత దౌర్భాగ్యమైనటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా మనం చూస్తున్నాం. కాబట్టి మీకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయం కాదు, సమన్యాయం పాటించాలి అంటే ఈరోజు దీనికి సంబంధించినటువంటి కేసుల మీద మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేయండి అని చెప్పి వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి స్టేషన్ ఆఫీసర్ ఈరోజు అందరికీ తెలియజేసేది ఎంత దారుణం అంటే, నా మీద సోషల్ మీడియాలో కేసులు పెట్టారు. ఆ కేసులు చెప్పుకోవాలంటే నాకే సిగ్గుచేటుగా నవ్వుగా ఉంది. ఒక కేసు అయితే సోమిరెడ్డి
నన్ను 3 లక్షల రూపాయల లంచం అడిగాడు అని చెప్పి ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్కి అదే కూటమికి సంబంధించినటువంటి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టాడు. దళితుడు, అయ్యా నేను సోమిరెడ్డి విజయం కోసం పనిచేశా, ఆయన గెలవాలని కోరుకున్నా, గెలిచిన తర్వాత అయ్యా నువ్వు నాకు ఇస్తానన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ నాకు ఇవ్వమంటే నన్ను 3 లక్షల లంచం అడిగాడు, కాబట్టి ఈ 3 లక్షల లంచంతో నేను రక్త మాంసాలు అమ్ముకోవాల్సిందే తప్ప నా దగ్గర 3 లక్షలు లేవు అని నెల్లూరు ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టాను. సోమిరెడ్డి అవినీతిని ఒక దళితుడు ఆవేదనగా వ్యక్తం చేస్తే దానిని ఫార్వర్డ్ చేసిన దానికి నా మీద కేసు పెట్టారు. ఎవరి మీద కేసు పెట్టాలా? ఒక దళితుడు మీకు సంబంధించినటువంటి వ్యక్తిని 3 లక్షల రూపాయలు లంచం అడిగితే సోమిరెడ్డి మీద కేసు నమోదు చేసి విచారణ చేయాల్సినటువంటి కేసులు పాపం ఆ దళితుడు ఆవేదనని సోమిరెడ్డి అవినీతిని బయటపడితే దాన్ని నేను ఫార్వర్డ్ చేశానని చెప్పిపోయి నా మీద కేసులు నమోదు చేశాను. కాబట్టి ఇంత దౌర్భాగ్యమైనటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు అనేది లేదు. కాబట్టి ఈ రోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి శ్రేణులకి ఒకటే విషయం చెప్తున్నాను. ఈ జిల్లాకు సంబంధించి ఈ రోజు మనది కాకపోదు, ఈ రోజు మనకు ప్రభుత్వం లేకపోదు, ఈ రోజు మన మీద దాడులు జరగదు, ఈ రోజు మన మీద దౌర్జన్యాలు జరగదు, ఈ రోజు మన మీద కేసులు నమోదు చేయదు, ఈ రోజు మనల్ని అరెస్ట్ చేయదు, ఈ రోజు మనల్ని జైలుకి పంపించదు. కానీ రేపు అనేటువంటిది ఒకటి ఉంది అని నడుచుకుంటేనే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులకి కార్యకర్తలకి కనీసం మనుగడ ఉంటుంది తప్ప దానిని మీరు విస్మరిస్తే, ఇదే విధంగా మీరు దాడులకు పాల్పడితే ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి చెప్తున్నా, ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి చెప్తున్నా, ఈ జిల్లాలో ఎవరైతే మీ మీద అమానుషంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళ పేర్లు మీరే నమోదు చేసుకోండి. మనకేమి రెడ్ బుక్ అవసరంలే. ఆయన నారా లోకేష్ గారు లాగా మీరే నమోదు చేసుకోండి. సోషల్ మీడియా పోస్టింగ్ల దగ్గర నుంచి జరిగేటువంటి అన్ని దాడులను నిశ్చయంగా పరిశీలిస్తున్నాం. ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టాం. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే అనుచితంగా ఈరోజు ప్రవర్తిస్తున్నారో అధికారం ఉంది కదా అని అడ్డు పెట్టుకుని భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి హెచ్చరిస్తున్నా. వాళ్లతో పాటు ఎవరైతే అధికారులు అంటకాగుతున్నారో అంటకాగేటువంటి ఏ అధికారిని కూడా విడిచిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదు. కొంతమంది ఉండొచ్చు, కొంతమంది పాపం ఏ ఉందిలే నేను పదవి విరమణ చేసి వెళ్ళిపోతానంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా సప్త సముద్రాలు అవతల ఉన్నా సరే ఎవరైతే ఈరోజు అన్యాయంగా తెలుగుదేశం పార్టీ నాయకుల మాటలు విని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళు ఒక్కరిని కూడా ఉపేక్షించేది ఉండదు, వదిలిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ కేసులకి, అరెస్టులకి, జైళ్లకి భయపడేటువంటి వాళ్ళం కాదు. ఇప్పటికే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు. నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి పుట్టినరోజు ఘనంగా వేడుకలు. ఇంద్రానగర్ చవట గిరిజన కాలనీలో రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో చోళవరం గిరిబాబు చేతుల మీదుగా దుప్పట్లు పంపిణీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.